మామూలుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నంబర్ ఆఫ్ టైమ్స్ కాన్ఫిగరేషన్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి అలా చేయడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో నాకు తెలుసు. ఇప్పుడు మనము 45 డేస్ చెప్తామండి. అంటే కంప్లీట్‌గా అంటే మనకి హాలిడేస్ అవన్నీ కాకుండా ఓన్లీ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా 45 డేస్ పడుతుంది. అంటే వర్కింగ్ డేస్ నేను చెప్తుంది. సో 45 డేస్‌లో మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా నేను 1 డేలో చేయగలనండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫాస్ట్‌గా చేసేస్తాను. అంటే మాక్సిమం ఒక 5-6 అవర్స్‌లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఎందుకు ఇంత ఫాస్ట్‌గా చేయగలనంటే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశానన్నమాట ఎస్ఏపీ. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలనుకోండి గుర్తుపెట్టుకోండి. ఒక 20 కంపెనీ కోర్సు ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్టార్టింగ్ నుంచి ఈ రోజు మనం 2 మంత్స్‌లో మొత్తం నేర్చుకుంటామండి. మీకు ఫస్ట్ సారి చాలా కష్టంగా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రెండోసారి ఏం చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయండి. రెండోసారి కొంచెం ఈజీ అనిపిస్తది. ఇప్పుడు 40 డేస్ పట్టింది, తర్వాత ఒక 20 డేస్ పడుతుంది. తర్వాత ఏం చేయాలి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తారు. అప్పుడేమవుతుంది 10 రోజుల్లో చేసేస్తారు మీరు. తర్వాత మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేశారనుకోండి ఒక 5 డేస్‌లో అయిపోతుంది. అట్లా ఒక 10 కంపెనీ కోర్సు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేశారనుకోండి చాలా స్పీడ్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10-20 కంపెనీ కోర్సు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కంప్లీట్‌గా హ్యాండ్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. ఎస్ఏపీ మీద మంచి ఎక్సలెంట్ గ్రిప్ వస్తుందండి. తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత బెనిఫిట్ ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఎంత ఫాస్ట్‌గా మనకి నాలెడ్జ్ వస్తుందనేది మీకు అర్థమవుతుంది. కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు, సెకండ్ టైం చేసేటప్పుడు, థర్డ్ టైం చేసేటప్పుడు మినిమం 2 మంత్స్ పడుతుంది. లేదు 1 మంత్ కూడా పట్టొచ్చండి గుర్తుపెట్టుకోండి. అసలు 2 మంత్స్ కూడా పట్టదు. ఎందుకంటే మనం 1 అవర్ అండి క్లాస్ చెప్పేది. సేమ్ కాన్ఫిగరేషన్ చేశారనుకో మీరు 45 అవర్స్ అంటే ఎన్ని రోజులు పడుతుంది? మాక్సిమం డైలీ ఒక 8 అవర్స్ పని చేసాం అనుకోండి, అదే పని మీద కూర్చున్నాం. మాక్సిమం 1 వీక్‌లో చేస్తాం. డైలీ 1 అవరే మనం పని చేస్తుంది. 1 అవర్ కిందే క్యాలిక్యులేట్ చేసుకుందాం. అంటే మీరు వారం రోజుల్లో చేసేది ఒక రోజులో చేయొచ్చు అనమాట. అంటే ఒక 5 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ కూర్చుంటే. అట్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 20 కంపెనీ కోర్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఫస్ట్ చేశారు ఒక 1 మంత్ పట్టింది. సెకండ్ టైం చేశారు మ్యూట్లో ఉండాలండి. సెకండ్ టైం చేశారు 15 డేస్ పడుతుంది. థర్డ్ టైం చేశారు ఇంకా స్పీడ్ అవుతుంది. అట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ చేశారనుకోండి అంటే నేను 20 కంపెనీ కోర్స్ అని చెప్పాను అనమాట మనందరికీ కూడా. అదేదో కొంతమంది తప్పు అనుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే మీకు హ్యాండ్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. ఇప్పుడు మనం చెప్పే 45 డేస్ కోర్స్ అనేది మీరు ఒక 4-5 సార్లు, ఒక 10 సార్లు చేశారనుకోండి ఇంకా స్పీడ్‌గా చేస్తారు. మీకు హ్యాండ్స్ ఫ్రీ అయిపోతే సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ అండ్ నాలెడ్జ్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి. అందుకే చేయమని చెప్తాను నేను. ఇలా సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్. మనకి ఇప్పుడు యాక్చువల్‌గా మీరు మన రియల్ టైమ్‌లో బ్లూ ప్రింట్స్ ఇస్తారు. ఆ బ్లూ ప్రింట్స్ ద్వారా మనం చేస్తామని చెప్పి మీరు చెప్పారు కదా ఒకసారి నాకు. అవును. క్లాస్‌లో మీరు ఏమైనా శాంపుల్ బ్లూ ప్రింట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారండి మనకి కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి? చూపిస్తానండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు అదే నేను చెప్పిన పాయింట్ అదనమాట. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. రెండోసారి చేసేటప్పుడు ఇంకొంచెం లిటిల్ బిట్ ఓకే పర్వాలేదు చేయగలం అనిపిస్తుంది. మూడోసారి చేసేటప్పుడు ఇంకా స్పీడ్ అయిపోద్ది అనమాట. అందువల్ల ఎందుకు చెప్తానంటే అట్లీస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నంబర్ ఆఫ్ కంపెనీ కోర్స్ క్రియేట్ చేయాలి. ఒక 20 కంపెనీ కోర్స్ చేశారనుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అట్లీస్ట్ 10 చేసినా సరే మీకు హ్యాండ్స్ అనేవి చాలా ఫ్రీ అయిపోతాయండి. అంటే ఫాస్ట్‌గా ఉంటుంది వర్క్. చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట మీకు. గుర్తుపెట్టుకోండి చాలా స్పీడ్‌గా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ అనేది బాగా ఫ్రీ అయిపోతాయి. ఫస్ట్ టైం మనం మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్‌గా దీని తర్వాత ఏది క్లిక్ చేయాలి, దాని తర్వాత ఏది క్లిక్ చేయాలి అనిపిస్తుంది. కానీ తర్వాత చేసే కొద్ది ఏమవుతుంది? ఎందుకంటే మ్యూట్లో ఉండాలండి. చేసే కొద్ది ఏమవుతుంది? అలవాటు అయిపోతుంది. మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఫస్ట్ టైం క్రియేట్ చేయండి, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సెకండ్ టైం చేయండి, ఓకే అర్థమైంది అనిపిస్తుంది. థర్డ్ టైం చేయండి, ఫ్రీ అయిపోద్ది. ఇది ఇప్పుడు చేయొద్దు. ఈ 20 కంపెనీ కోర్స్ అనేది ఇప్పుడు చేయొద్దండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేర్చుకోండి. మన కోర్స్ అయిపోయిన తర్వాత చేయాల్సిన పని అనమాట. మీరనే కాదు, ఎస్ఐపి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నంబర్ ఆఫ్ టైమ్స్ నంబర్ ఆఫ్ కంపెనీ కోర్స్ క్రియేట్ చేస్తే నష్టమేముంది దానివల్ల? చాలా బెనిఫిట్ అనమాట. ఇది బెనిఫిట్ ఎంతమంది అనుకుంటున్నారు? వేస్ట్ అని ఎంతమంది అనుకుంటారండి? బెనిఫిటే కదా చెప్పండి. ఇందులో ఏమైనా తప్పుగానే ఏమన్నా ఉందా? ఏమన్నా మాట్లాడతారా? లేదు సార్, తప్పేం లేదు సార్. అది చేయటం వల్ల మనకే కదా మంచిది. నష్టమేముంది? మనకి సర్వర్ ఉంది ఫ్రీగా. మనం 3 మంత్స్ ఫ్రీ ఇస్తున్నాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టక్క కొట్టేశారనుకోండి ఫస్ట్ సారి కష్టంగానే ఉంటుంది.
ఫస్ట్ సారి చేసేటప్పుడు 3 months పడుతుంది, రెండోసారి చేసేటప్పుడు 15 days పడుతుందండి, మూడోసారి చేసేటప్పుడు 10 days పడుతుంది, తర్వాత వారం రోజులు పడుతుంది. ఇప్పుడు నేను ఒక రోజులో కొట్టేస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎందుకంటే నాకు ప్రాక్టీస్ అయిపోయింది, నంబర్ ఆఫ్ టైమ్స్ చేశాను. సో అది సక్సెస్కి ఒక సీక్రెట్ అన్నమాట. ఓకేనా? కాబట్టి ఎవరైనా సరే, నేనే కాదు, ఎస్ఏపి వాళ్ళు అయినా సరే, ఎస్ఏపి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీరైనా సరే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అది మనకి చాలా బెనిఫిట్ అన్నమాట. చాలా బెనిఫిట్. మీరు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు మంచిది. రైట్ నౌ ప్రస్తుతానికి అవసరం లేదండి, మన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కంపెనీ కోర్స్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైం చేస్తారు కదా, అప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. థర్డ్ టైం చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది? ఈజీగానే ఉందా ప్రాక్టీస్ చేస్తుంటే? ఈజీగానే ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ టైమే మీకు ఈజీగా ఉంది, సెకండ్ టైం ఈజీ అనిపించిందా చేస్తే? నంబర్ ఆఫ్ టైం చేస్తే బెనిఫిటే కదా. బెనిఫిటే సార్. అది సో ఎవరు కూడా దీనివల్ల మనకు నష్టమేం లేదండి, చేస్తే మనకే మంచిది. ఎన్ని కంపెనీ కోర్స్ క్రియేట్ చేస్తే అంత మంచిది. 20 కాదు 30 చేయండి, నష్టమే ఉంది. ప్రాక్టీస్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతే హ్యాండ్స్. రేపు మీరు కొంతమంది 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తా ఉంటారు. ఎంత ఫ్రీగా ఉండాలి, ఎంత ఫాస్ట్గా పనిచేయాలి వర్క్. సిస్టమ్ మీద కొడుతుంటే, కీబోర్డ్ మీద కొడుతుంటే అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి మూమెంట్ అనేది. ఎప్పుడు వస్తుంది? ఒక 20 కంపెనీ కోర్స్ 30 కంపెనీ కోర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసినప్పుడు మాత్రమే వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇట్లా సక్సెస్ స్ట్రాటజీ చాలా ఉంది, తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ప్రస్తుతానికైతే మనం చెప్పినట్టు చేయండి. తర్వాత ముందుకు వెళ్ళే కొద్ది స్లోగా నంబర్ ఆఫ్ కంపెనీ కోర్స్ని క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా? నంబర్ ఆఫ్ కంపెనీ కోర్స్ క్రియేట్ చేయడం ఎలాగా, తర్వాత ఇంకా ఏమేం చేయాలి ఏంటి అనే స్ట్రాటజీ మొత్తం చెప్తాను మీకు. మనం 20 కంపెనీ కోర్స్ చేసామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎలా ఉంటారంటే ఇంక ఎస్ఐపి అంటే ఆడుకుంటారనమాట. 20 కూడా కాదు, ఒక 5 చేశారంటే ఇది ఎనఫ్. కానీ 20 అని ఎందుకు చెప్తున్నానంటే మీకు మోర్ నాలెడ్జ్ రావాలి, హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి, ఫాస్ట్గా వర్క్ చేయగలరు. రేపు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు, వెళ్ళి అక్కడ వెతుక్కుంటుంటే ఈడెవడో మొత్తం ఫేక్ క్యాండిడేట్ బాబు అనుకుంటారు. అందుకనే మనం నంబర్ ఆఫ్ క్రియేట్ చేస్తే చాలా బెనిఫిట్ అనమాట. దానివల్ల మీరు ఎన్ని కంపెనీ కోర్సు చేయగలిగితే అన్ని. ఇప్పుడు నేను 1 dayలో చేయగలను, 40 days చెప్పే ట్రైనింగ్. ఎందుకు చేయగలనంటే నేను నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేశాను. నేను అది ఒక సక్సెస్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట, ఒక సక్సెస్ స్ట్రాటజీలో ఒక చిన్న పార్ట్ అనమాట. కాబట్టి మీరు చేసే వాళ్ళందరూ చేయండి. తప్పని ఎవరికైనా ఉందా? లేదు కదా? లేదు సార్. ఓకే, వెరీ గుడ్. సో బీ కేర్ఫుల్ అనమాట. ఎవరో కొంతమంది చెప్తుంటారు ఈ మధ్యన 20 కంపెనీ కోర్స్ చేయటువంటి మెంటల్ పిచ్చి అనుకుంటున్నారు. సో అది చేస్తే తెలుస్తుంది, ఆ టాలెంట్ అనేది ఏంటో తెలుస్తుంది, ఆ సబ్జెక్ట్లో ఎంత గ్రిప్ ఉందనేది, ఎంత గ్రిప్ వస్తుంది, ఎస్ఏపి మీద ఎంత నాలెడ్జ్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అవునా కదా? అది సో ఇలా ఫాలో అవుతాం. నెక్స్ట్ క్లాసెస్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఏం చేయొద్దండి. కొన్ని క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత, లేకపోతే మన కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము, ఫిఫ్త్ టైం అలా చేసుకుంటూ వెళ్తే నంబర్ ఆఫ్ టైం చేస్తే 20 చేశారనుకోండి, ఇంకా రేపు పొద్దున మామూలుగా ఉండదు, రియల్ టైంలో ఆడుకుంటారన్నమాట సబ్జెక్ట్ తోటి. కాబట్టి మీరు ఎన్నిసార్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువ సార్లు ఎంత టైం ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అనమాట. ఓకే, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.